ఏపీలో ప్రస్తుతానికి టీడీపీ తప్ప బలమైన పార్టీ ఏదీ కనిపించడం లేదు. జనసేన పార్టీ ఉంది కానీ టీడీపీ అంత బలంగా లేదు. కొన్ని ప్రాంతాల మీదే జనసేనకు పట్టు ఉంది. అయితే వైసీపీ ఉన్నా కూడా ప్రస్తుతానికి ఓటమి పాలైంది కాబట్టి వైసీపీ ఉనికి కొంచెం ప్రమాదంలో పడింది. అయితే జాతీయ పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు ఏపీలో గట్టిగా పాగా వేయాలని చూస్తోంది. ఈ ఎన్నికల్లో ఏపీలో ఎలాగైనా గెలవాలని నిర్ణయించుకున్నారు కానీ వర్కౌట్ కాలేదు. దాంతో కాంగ్రెస్ ఊసే ఏపీలో వినిపించకుండా పోయింది. ఇక షర్మిల వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేశాక ఆమెను ఏపీసీసీ చీఫ్గా చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే ఆమె ఏపీకి కాంగ్రెస్ పార్టీ చీఫ్గా మారాక ఆమె కాంగ్రెస్ని నిలబెట్టడంలో విఫలమైంది అనే టాక్ని సొంతం చేసుకుంది. తన పార్టీ శ్రేణులే తనకు ఎదురు తిరిగాయి. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ని వాడుకుంది అని వైసీపీని ఓడించడానికి జగన్ని టార్గెట్ చేయడానికి కాంగ్రెస్లో ఉంటూ టీడీపీకి పనిచేసిందంటూ కూడా అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్లో ఉంటూ తన పార్టీ అభివృద్ధిని పక్కన పడేయడంతో ఆ పార్టీ ఇప్పుడు ఎక్కడ ఉందా అని వెతికే పరిస్థితికొచ్చింది. గడిచిన 5 ఏళ్ల కాలాన్ని షర్మిల కావాలనే కుటుంబ రాజకీయాల కోసం వేస్ట్ చేశారని, కాంగ్రెస్లోని వారికి గౌరవం ఇవ్వకుండా తనకు నచ్చినట్టు చేశారంటూ ఆమె మీద కాంగ్రెస్ హైకమాండ్కి ఎన్నో ఫిర్యాదులు కూడా వెళ్లాయి. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆమెను పక్కకు తప్పిస్తోంది అంటూ ఎన్నో ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ అదంతా ఏమీ లేదు అని తర్వాత తెలిసిపోయింది. షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం తీసి పక్కన పెట్టేది లేదంటూ తన చర్యల ద్వారా చెప్తూ వచ్చింది. ఇక ఇప్పుడు రీసెంట్గా షర్మిల రాహుల్ గాంధీని కలిశారు. ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర నూతన కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె అక్కడికి వెళ్లారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు, ముఖ్యమంత్రులు, మంత్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాగా ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం రాహుల్ గాంధీతో షర్మిల భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై, ఏపీ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం షర్మిలతో పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేయకపోతే పరిణామాలు వేరుగా ఉంటాయన్న సంకేతాలిచ్చారంటూ ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. కుటుంబ తగాదాలకు కానీ జగన్ని పర్సనల్గా టార్గెట్ చేస్తూ బద్నాం చేయడానికి కాంగ్రెస్ని వాడుకోవద్దంటూ కూడా చిన్న వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. గత 5 ఏళ్ల కాలంలో చాలా తప్పులు జరిగిపోయాయి కాబట్టి వాటిని ప్రస్తుతానికి పక్కన పెట్టి రాబోయే 4 ఏళ్లలో ఏపీలో కాంగ్రెస్కి బలం చేకూర్చే దిశగా పనిచేయాలంటూ రాహుల్ షర్మిలకు సూచించినట్టు తెలుస్తోంది. షర్మిల కూడా ఆయన చెప్పిన అన్ని సూచనలు పాటిస్తారని హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి. అయితే షర్మిల మాత్రం పైకి కాంగ్రెస్ వాదినని చెప్పుకుంటూ తెరచాటున కూటమికి పనిచేస్తున్న విషయం తెలిసిందే. మరి రాహుల్ గాంధీ చెప్పిన సూచనలు ఆమె ఫాలో చేస్తారా, లేదంటే చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం ఆమె పనిచేస్తారా? రాబోయే రోజుల్లో చూడాలి.